మార్చి 31 లోపు గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టితో కలిసి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకంలో భాగంగా చెక్కులు పంపిణీ చేశారు. మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ₹1,00,000 చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని విమర్శించారు. కోర్టుల అండతో వారి కుట్రలను ఛేదించామన్నారు రేవంత్. ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత ₹1,00,000 ఒక్కొక్కరికి. ₹1,00,000 సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడి నుంచి మెయిన్స్కి ఎంపికైన వాళ్ళు కానీ మెయిన్స్ నుంచి ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాళ్ళను కూడా ఒకసారి భుజం తట్టి మీ ఆత్మస్థైర్యాన్ని పెంచి ఢిల్లీకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ఆర్థికపరమైన ఇబ్బందులు మీకు కలగకుండా ఉండాలన్న ఆలోచనతోని ఈరోజు ఈ ₹1,00,000 నగదు మీకు ఇదొక బహుమతి, ఇది ప్రోత్సాహకం, ఇది ఆర్థిక సహాయం అనే దానికంటే కూడా మీరు సాధించిన విజయాన్ని గుర్తించి ఈరోజు ప్రభుత్వం మీకు ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నది. దీన్ని ఆలంబనగా చేసుకొని మీరు భవిష్యత్ కార్యాచరణను మీరు సిద్ధం చేసుకోవాలి. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే ఈ 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. ఇది భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు అత్యధికంగా ప్రభుత్వ నియామకాలు చేపట్టడము. ఇంతవరకు ఏ రాష్ట్రము ఏ సంవత్సరం కూడా ఇన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. 10 సంవత్సరాలు పేరుకపోయిన నిర్లక్ష్యాన్ని, 10 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతున్న కేసులను పరిష్కరించుకుంటూ పోటీ పరీక్షలను నిర్వహించుకుంటూ అది పోలీసు నియామకాలు కావచ్చు, లేదా టీచర్ల నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది కావచ్చు, ప్రతి శాఖలో సింగరేణిలో కూడా ఉన్న కారుణ్య నియామకాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వివిధ శాఖలలో మొదటి సంవత్సరంలో నేను గర్వంగా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను, ఏ ప్రభుత్వము ఏ సంవత్సరము అమలు చేయని విధంగా మొదటి సంవత్సరంలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.